ప్రైజ్లేడండి. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా వందనాలు. ఈరోజు దేవాతి దేవుడు మనతో మాట్లాడబోతున్నారండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలమండి. అంతే కదండి, ఐశ్వర్యమును ఘనతను మనకు జీవమును దయచేసి గొప్ప దేవుడండి, దేవాతి దేవుడు కదండి. ఇంత గొప్ప దేవుడు ఎవరికి లేడండి. మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఐశ్వర్యమును కలుగచేసే గొప్ప దేవుడండి. ఐశ్వర్యమునంటే నిన్ను హెచ్చించే దేవుడు, నిన్ను ఘనపరిచే దేవుడు. అంతే కదండి, ఆయన నీకు ఘనతనిచ్చి ఎక్కడ పెడతాడండి? అనేకుల నుంచున్న చోట, పరిశుద్ధులు ఉన్న వారి చోట నిన్ను దేవాతి దేవుడు హెచ్చించే దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామంటే మన గొప్పతనం అండి కాదు, కానీ ఆయన మనకు ఉచితంగా ఇస్తున్న ప్రేమను బట్టి, కృపను బట్టి ఆయనకు మనము భయము కలిగి, భక్తి కలిగి ఉండాలని ఆయన ఒక ఆశ. అంతే కదండి, మన కొరకు ఆ ప్రభు ఏం చేశారంటే ఆయన ప్రాణమునే మనకు వెలగా పెట్టేశారండి. ఆయన దేహమును మనకి ఇచ్చేసారు. మనం నుంచున్న స్థలం మనం ప్రతిదీ తీసుకుంటున్నది అంటే ఎవరి వల్ల అండి? మనం గొప్పతనం వల్ల కాదు. దేవాతి దేవుడు దయ, కృప మన వల్ల ఉండబట్టే ఇంకొక దినము, ఇంకొక తరుణము మనల్ని ప్రేమించేస్తున్నారండి. అంతే కదండి, ఈ సమయం ఇచ్చారంటే నీ యొక్క మంచితనం వల్ల కాదు, కాకపోతే దేవుణ్ణి తెలుసుకుంటావు. నా బిడ్డ ఎప్పుడైనా నా మాటిని గ్రహించి నా దగ్గరికి వస్తుందని ఆ దేవాతి దేవుడు చేతులు చాపి పిలుస్తున్నాడండి. కానీ అందరూ స్వీకరించాలండి. ఇంత గొప్ప దేవుణ్ణి ఆయన మన కొరకు ప్రాణం పెట్టేశారండి. కానీ ఆ ప్రాణానికి మనం ఏమీ చేయలేకపోతున్నాం. కనీసం ఆయన కొరకు నేనున్నాను ప్రభు అనేసి మనం ముందుకు రాలేకపోతున్నాం. ఈ గొప్ప దేవుడు ఎవరికీ లేడండి, ఏ జనాంగానికి లేడు. మనం కలిగి ఉన్నాము. కానీ దేవాతి దేవుణ్ణి సేవించేటప్పుడు భయముతో, భక్తితో సేవిస్తే మనకు ఐశ్వర్యమును, ఘనతను, జీవమును మనలో పెట్టి మనల్ని అందరి మధ్యలో హెచ్చించే దేవుడు, ఘనపరిచే దేవుడు. దినములు చెడ్డి ఈ సమయాన్ని పోనీయకూడదండి. అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె నడుచుకోవాల. మన దినదినము దేవునిలో అభివృద్ధి పొందుతూ ఆయన వలె, ఆయన స్వరూపం మనం ధరించుకున్నాం కనుక ఆత్మతో, సత్యముతో ఆయనను ఆరాధించే వారికి ఉండాలి. ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఆయన చూస్తూ ఉంటున్నాడండి. కానీ మనం ఎలా ఉంటున్నామో మనం గ్రహించుకోవాలా.